హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఉపాధ్యాయులు గారికి మరియు నా ప్రియమైన స్నేహితులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు భావన. ఈరోజు మనం మన 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం దొరికింది. ఈ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహనీయులు ఎంతో త్యాగం చేశారు. భారతదేశానికి త్యాగాలు చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవరాదు. దేశం పరిశుభ్రం, శాంతియుతం మరియు అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మనం బాధ్యత కృషి చేయాలి. దేశం కోసం ఏం చేయాలో ఆలోచిద్దాం. జై హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఉపాధ్యాయులు గారికి మరియు నా ప్రియమైన స్నేహితులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు భావన. ఈరోజు మనం మన 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం దొరికింది. ఈ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహనీయులు ఎంతో త్యాగం చేశారు. భారతదేశానికి త్యాగాలు చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవరాదు. దేశం పరిశుభ్రం, శాంతియుతం మరియు అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మనం బాధ్యత కృషి చేయాలి. దేశం కోసం ఏం చేయాలో ఆలోచిద్దాం. జై హింద్. ధన్యవాదాలు. నా పేరు ఈశ్వరి. నేను 4వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన అతిథులకు, ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు నా ప్రియమైన స్నేహితులందరికీ నా హృదయపూర్వక నమస్కారం.